భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు జాగ్రత్తగానండి, యేసయ్య జన్మించినప్పుడు అవి రాసుకోండి జాగ్రత్తగా. యేసయ్య జన్మించినప్పుడు మొదటిగా దేవుని సువార్త ఎవరికి ప్రచురించబడింది? గొర్రెల కాపరులకి. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? సడన్ గా దేవదూత వచ్చేసరికి వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైనా వాళ్ళే కాదు మనమైనా ఎంత ధైర్యవంతులమైనా సడన్ గా ఒక వెలుగు వచ్చి అలా కనబడుతుంది అనుకో, మనం గుండె జారిపోద్ది. అర్థమవుతుంది. ఏంటిది సడన్ గా మనతో మాట్లాడేది? దేవుడని తెలియదుగా, దేవదూత అని తెలియదుగా. అప్పుడు వెంటనే దేవదూత ఏమంటుందంటే, ఇదిగో భయపడొద్దు, ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన సువర్తమానము ఒక ఏలూరు జిల్లాయే కాదు, ఒక తూర్పుగోదావరి జిల్లాయే కాదు, ఒక పశ్చిమ గోదావరి జిల్లాయే కాదు, ఒక కృష్ణా జిల్లాయే కాదు, కర్నూలు కడపే కాదు, ఇండియా దేశమే కాదు, ప్రపంచం అన్ని దేశాలకి కలగబోయే సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ సువర్తమానము? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన ప్రభువు, ఈయన పాలించేవాడు, ఈయన పరిపాలించేవాడు, ఈయన అందరికి పైన ఉన్నవాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. తర్వాత ఏమంటుంది? దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు వస్త్రాలతో చుట్టబడి తొట్టిలో పండుకుని మీరు చూస్తారు. దేవుడికి స్తోత్రం. దేవాది దేవుడికి కూడా మనిషిలాగా రావటం తప్పలేదు. అమ్మ అర్థమవుతుందా? దేవాది దేవుడికి కూడా మనిషిలాగా రావడం ఈ లోకానికి తప్పలేదు. ఎందుకు తప్పలేదంటే, అవ్వ ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆ యొక్క దేవాది దేవుడే మనిషిగా రావాల్సి వచ్చింది ఈ లోకానికి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు కన్యక గర్భాన పుడతాడని ముందుగానే వాక్యంలో రాయబడింది. యేసయ్య కంటే ముందు కొన్ని వందల సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ద్వారా ఆ యొక్క దేవుడు ఆ మాట రాయించాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే, 9వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 10వ వచనం. అదేనమ్మా, 6 చదవండి. 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మనకు శిశువు పుట్టబడును. మనకంటే ఎవరికి? సర్వలోకం కోసం ఒక శిశువు పుట్టబడద్ది. ఆ శిశువుకి ఏమని పేరు పెడతారంటే, ఆ శిశువు యొక్క భుజం మీద అంట ఏముండదంట? రాజ్యభారం ఉండదంట. నలుగురు కలిసి ఒక కాడు మోస్తున్నారనుకోండి, జాగ్రత్తగానండి, నలుగురు సమానంగా మోయలేదనుకో ఎలా ఉంటుంది? నలుగురు ఒకే హైట్లో ఉన్న వాళ్ళు కాదనుకోండి, డౌన్గా ఎవరన్నా పొట్టోళ్ళు ఉన్నారనుకోండి, ఈ బరువు అంతా పొట్టుగా ఉన్నవాడి మీద పడిపోద్ది బరువు అంతా. దేవునికి స్తోత్రం. కాడి మోసేవాడికే దాని విలువ తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏమంటారంటే, ఇది ఒక బరువేనా, ఇది ఒక బాధేనా, ఇది ఒక కష్టమేనా, లేకపోతే ఇది ఒక భారమేనా అని అంటారు. పనిచేసే వాళ్ళు ఎక్కిరిస్తారు అక్కడక్కడ. అమ్మ అర్థమవుతుందా? పనిచేసే వాళ్ళని మనం ఆ భారం చేయాలంటే ఏం చేయాలి? ఏటమ్మ ఎక్కడ ఉన్నారా? ఇవాళ నవ్వే రోజు, ఇవాళ ఏదో పోగొట్టుకున్నట్టు అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆడబిడ్డల కంటే మగబిడ్డలే సంతోషంగా కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఆయన భుజం మీద, యేసయ్య భుజాల మీద ఒక భారం ఉంటుందంటే ఏ భారం? రాజ్యభారం. ఏ రాజ్యభారం? పరలోక రాజ్యభారం.
వీటి గురించి వివరణ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం వివరణే ఈరోజు వాక్యం అంతా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థనలు ముగించిన తర్వాత యేసు ప్రభువారు ఆయన ఏం చేశాడంటే, యేసు ప్రభువారు ఏం చేశారంటే, యేసయ్య చేసింది అక్కడ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యం ఏమైందంటే సమీపించింది. సమీపించింది అంటే దానికి అర్థం ఏంటి? దగ్గరకు వచ్చింది. పరలోక రాజ్యాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాడు యేసయ్య. ఎందుకు తీసుకొచ్చాడు యేసయ్య నీ దగ్గరికి? మూలవాక్యంలోకి వచ్చేద్దాం. పరలోక రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? కాలము సమీపమై ఉన్నది గనుక ఆయన ఏం చేశాడంటే, రాజ్యము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక ఆయన ఏమంటున్నాడంటే మారు మనసు పొందండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఆ దినాల్లో అద్భుతాలు లేకుండా ఏమి చేయలే. అద్భుతాలు సూచక్రియలు పరిచయం యేసయ్యది. ఎందుకు యేసు ప్రభువారు అద్భుతాలు చేసినా సూచక్రియలు చేసినా ఏమని చెప్పేవాడంటే, ఆయన అక్కడ వాళ్ళందరూ కూడా అయ్యో కొరాజీనా, అయ్యో బెసీదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోల్లో చేస్తే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎందుకు చేస్తాడయ్యా యేసయ్య అద్భుతాలు అంటే? మారు మనసు కోసమే. ఆమేనండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి. ఇప్పుడు ఏ భారం ఉంది యేసు ప్రభువారి భుజం మీద? అమ్మా, పరలోక రాజ్య భారం. యెషయా 9:6లో చెప్పబడినట్టుగా. తర్వాత చదువు. ఆ తర్వాత ఓ థ్యాంక్ యూ జీసస్. యెషయా 9:6 అమ్మా. ఆ తర్వాత ఇది మొదలుకొని అమ్మా మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును. అది కాదు ఆయన పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు అన్న. దేవునికి స్తోత్రం. ఆయన ఆశ్చర్యకరుడు కదా యేసయ్య. జాగ్రత్తగానండి, యేసయ్య ఆశ్చర్యకరుడు కదా. మరి ఆశ్చర్యకార్యం ఎప్పుడన్నా జీవితంలో దేవుడు మీకు చేశాడా చేయలేదా? నిజంగా చేస్తేనే చెప్పండి, చేశాడా లేదా? చేశాడుగా. అసలు యేసు ప్రభువారు పరిచర్య ప్రారంభించినప్పుడే మొదటగా ఆయన చేసింది ఒక అద్భుతం సూచక్రియ. ఏంటది? కానా వివాహములో అక్కడ యూదుల ఆచారం ప్రకారం యూదులకి కూడా మన ఏరియా ప్రజలకు ఎలాగైతే కలగల్లో ఉంటుందో వాళ్ళకు కూడా ఒక ఆచారం ఏంటంటే, పెళ్లి జరుగుతున్న ఇంటిలో వాళ్ళకి ద్రాక్ష రసం తాగుతారు. అక్కడ ఆచారం. అక్కడ ద్రాక్ష రసం అంతా అయిపోయినప్పుడు యజమానుడు భయపడుతుంటే యేసు ప్రభువారు ఏం చేశారంటే, నీళ్లతో నింపబడిన ద్రాక్ష రసాన్ని, ఆ యొక్క నీళ్ళని ద్రాక్ష రసంగా మార్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అందరూ పాడదాం. యేసోని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి తలములు లెక్కలేనివి. యేసోని
గొప్పది. అందరూ అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కావు. దేవుని స్తోత్రం. ఏమి లేదు, ఈ పల్లవి చరణం 10 సార్లు 20 సార్లు పాడితే ఇంటికి వెళ్ళి అద్భుతం జరిగిపోద్ది నీకు. ఈ పాటలో ఉన్న పవరే అది. చాలాసార్లు మీకు చెప్పాను, ఈ ఒక్క పల్లవి చరణం 20 సార్లు పాడితే దేవుడు అద్భుతం చేసేస్తాడు నీకు. దేవునికి స్తోత్రం. ఎందుకు అద్భుతం చేస్తాడు యేసయ్య? ఇప్పుడే అన్నాను, మూలవాక్తులోకి వచ్చాడు. ఆయన ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. తర్వాత రెండోది ఏంటమ్మా? ఆలోచనకర్త. దేవుడు జాగ్రత్తగానండి, మన దేవుడు తెంగరోడు కాదండు. అమ్మాయి విన్నారా? అమ్మాయికి అస్సలా కాదు, మహాజ్ఞానం కలిగిన వాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎక్కడ ఎవరిని రేపాలో దేవుడికి తెలుసు, ఎప్పుడు ఏం మాట్లాడించాలో దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం. ఒక సామాన్యమైన ప్రజలు ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే తిడుతున్నారు కదా కొంతమంది. అందుకే దేవుడు ఎవరిని రేపుతున్నాడు? ముఖ్యమంత్రులు, నాయకులు, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే యేసయ్య చాలా గొప్ప దేవుడు అని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని తిడతారు, ఇప్పుడు తిడతారా? దేవుడికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలి. దేవుని స్తోత్రం. గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, నీకు ఆలోచన చెప్పే దేవుడు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించుచున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు తెంగరోడవైనా సరే ఆమేనానండి, తెంగరదానమైనా సరే దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. అప్పుడు అనండి ఆమేనానండి. దేవుడు ఆలోచన చెప్తాడు. ఆమేనానండి. దేవుడిచ్చే జ్ఞానానికి మనకి ఏమనిపిస్తుంది అంటే, అసలు ఏంటి, అసలు ఒకప్పుడు ఏం తెలియదు. కొంతమంది గతంలో అనేవాళ్ళు చాలా తింగరతనంగా పిచ్చితనంగా ఉండేవాళ్ళు, కానీ ఆ పాస్టర్ గారు చర్చికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ తెలివైన వాళ్ళుగా. పాస్టర్ గారిలో ఏమి లేదు, ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది అంత. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మరో మాట చూసుకుంటే యిర్మీయా గ్రంథం, యెషయా గ్రంథము 28వ అధ్యాయం 29వ వచనం చదవండి. 28, 29. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. ఒక బొడ్డోడు, ఇగో ఈ బొడ్డోడు లాంటి బొడ్డోడు, దానాన్న ఒకసారి. ఒక బొడ్డోడు, ఈ బొడ్డోడు స్కూల్కి వెళ్తే ఈ బొడ్డోడికి సరిగా చదివి వచ్చేది కాదంట. అమ్మ ఏనంటే జాగ్రత్తగా, మాస్టర్ గారు, టీచర్ గారు ఒక రోజున అన్నారండి, అమ్మ మీ అబ్బాయికి చదువు చెప్పడం మా వల్ల కాదు, ఈడంట తెంగరోడు మా స్కూల్లో లేడు అని చెప్పారంట వాళ్ళు. అమ్మాయి అంటున్నారా అనుకో, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. అప్పుడు ఇంటికి వస్తే తల్లి, భక్తి కలిగిన తల్లి అందంట, నానా మాస్టర్కి తెలివితేటలు లేవురా, ఆ టీచర్ గారికి తెలివితేటలు లేవు, నీవు జ్ఞానం కలిగిన వాడివి, నువ్వు తెలివైనవాడు రా బాబు, నీకు చదువు చెప్పడానికి వాళ్ళకి జ్ఞానం లేదు అన్నంట ఈ తల్లి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని తిడుతుంటారు అత్మానం చాలాసార్లు. నువ్వు అట్ట అయిపోతావురా, నువ్వు ఎట్ట అయిపోతావు, నువ్వు అలా అయిపోతావే, ఎలా అయిపోతావు అంటే చివరికి అలాగే అవుతారు. పనికిమాల మాటలు ఏది పడితే అది, ఒకేలా బుద్ధి లేనోడా జ్ఞానం లేనోడా అని తిడితే అది వేరు. కొన్ని రకరకాలుగా తిడుతుంటారు కొంతమంది, అలా తిట్టకూడదు. దేవుని స్తోత్రం. ఆ తల్లి మొత్తానికి భక్తి పర్రాలో భక్తి నేర్పిస్తే ఆ పిల్లోడు చదువుకుని ఆ పిల్లోడు గొప్ప సైంటిస్ట్ అయ్యి, యేసు ప్రభువారు నేను లోకమునకు నిజమైన వెలుగుని అని చెప్పాడు కదా, నిజమైన వెలుగు ఉందంటే డమ్మీ వెలుగు ఉంటుంది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఈ బల్బు కనిపెట్టేశాడు. ఆయనే థామస్ అల్వా ఎడిసన్. దేవునికి స్తోత్రం. వెళ్ళినానా దేవునికి స్తోత్రం. థామస్ అల్వా ఎడిసన్ ఆయన. దేవునికి స్తోత్రం. ఎవరిచ్చారు ఆయనకి ఆలోచన? బల్బు కనిపెట్టింది ఆయన. విమానం కనిపెట్టింది ఎవరు? రైట్ బ్రదర్స్ అన్నదమ్ములు ఇద్దరు. ఎవరిచ్చారు ఆలోచన? ట్రైన్ కనిపెట్టింది, అచ్చు యంత్రం కనిపెట్టింది అమ్మా జాన్ గోటన్బర్గ్. అన్నీ కూడా వాళ్ళకి ఎక్కడదయ్యా జ్ఞానం అంటే దేవుడిచ్చిన జ్ఞానం. ఆమేనండి. అయస్కాంతం చేతన ఒక ఇనుప ముక్క వెళ్ళింది అనుకోండి, కంచేపటికి ఏమైంది? ఇది
దాంట్లో ఉన్న పవరు. నువ్వు యేసు ప్రభువుతో ఎప్పుడైతే సహవాసం చేస్తున్నావో యేసయ్యలో ఉన్న జ్ఞానం నీకు అబ్బిద్ది. ఆమేనానండి. యేసయ్యలో ఉన్న కృప నీకు అబ్బిద్ది. దేవునికి స్తోత్రం. నీకు ఆయన ఏం చేస్తాడే అంటే ఆలోచన చెప్పి నడిపిస్తాడు యేసయ్య. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. చాలా మంది అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి దినం కూడా మన సహవాసం ఎవరితో అంటే యేసయ్యతో. ఆమేనానండి. నేను అనుకుంటాను, నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రభువా నేను ఒక వరం అడిగి తిరిగి ఏంటంటే నేను అడిగిన వరం ఎల్లప్పుడూ నువ్వు నాతో మాట్లాడుతూ ఉండాలి. నేను అడిగిన వరం అదే. ఎల్లప్పుడూ కూడా వాక్యం ద్వారా అయినా, కనీసం వాక్యం ద్వారా అయినా సరే నాతో నువ్వు మాట్లాడుతూ ఉండాలి. తర్వాత ఏదైనా సరే, ముందు నువ్వు నాతో మాట్లాడితే తర్వాత మరొకటి ఏదైనా సరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఒకటి ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. రెండోది యేసయ్య ఆలోచన చెప్తాడు. తర్వాత నిత్యుడగు తండ్రి. ఆయన అప్పుడప్పుడు ఉండేవాడు కాదు, ఆయన నిత్యము ఉండేవాడు. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటే 72:17 చదవండి. ఓ థ్యాంక్ యూ జీసస్. 72:17 అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము చిగుర్చుచుండును. దేవునికి స్తోత్రం. ఈ భక్తుడైన దావీదు రాయించింది ఈ మాట దావీదు కోసం కాదు. యేసు ప్రభువారు వస్తాడు భూమి మీదకి, ఆయన పేరు సూర్యుడు ఉన్నంత కాలం కూడా మారుమోగుతూ ఉంటది అని చెప్పి యేసయ్య రాయించాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క దావీదు మహారాజుతో ఆ యొక్క దేవుడు రాయించాడు. అతని నామము నిత్యము ఉండే నామం అంట. యేసు ప్రభువారి నామం. అమ్మ అర్థమవుతుందా? నిత్యము కూడా సృష్టిలో ఆయన నామము ఉండే నామము. దేవునికి స్తోత్రం. తర్వాత నేను అడుగుతాను, ఆశ్చర్యకరుడు అంటే ఏంటి, ఆలోచనకర్త అంటే ఏంటి, నిత్యుడగు తండ్రి అంటే ఏంటి అని అడుగుతా. నిత్యుడగు తండ్రి అంటే నిత్యము ఉండేవాడు, అప్పుడప్పుడు ఉండేవాడు కాదు ఆయన. అందుకే మోషేని ఐగుప్తులోకి పంపించినప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఎవరు పంపించారు అని చెప్పమంటే ఏమని చెప్పను ప్రభు అని అడిగితే ఏమన్నాడు ఆయన? ఉన్నవాడును అనువాడు పంపించాడని చెప్పు. అంటే నిత్యము కూడా ఉన్నవాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. నిత్యము ఉన్న దేవుడు యేసయ్య. ఆ తర్వాత చదవమ్మా. బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది ఎన్నోది? ఇది 4వది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. మన దేవుడికి బీపీ డౌన్ అవ్వదు. ఆమేనని చెప్పండి. మన దేవుడికి షుగర్ డౌన్ అవ్వదు. ఆమేనని చెప్పండి. నిజం నేను చెప్పేది. మనకి కొంచెం షుగర్ డౌన్ అయితే, బీపీ డౌన్ అయితే పడిపోతాం అక్కడ. కానీ ఆయన పాడాయన. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎక్కడున్నప్పుడు సిలువు మోసేటప్పుడు పడ్డాడేమో, కానీ ఇప్పుడు మాత్రం యేసయ్య పడను. దేవునికి స్తోత్రం. యేసయ్యకి మీరు గమనిస్తే ఆయనకి మరణం అనేది లేదు. యేసు ప్రభు వారికి. దేవునికి స్తోత్రం. మరణాన్ని అంట చాక్లెట్ని మింగేసినట్టు మింగేశాడంట యేసయ్య. అమ్మ అర్థమవుతుందా? ఏం చేశాడు? ఒకసారి ఎక్కడో వాకింగ్ చెప్తున్నావు. ఎక్కడయ్యా? అశ్చర్యపేటలోనే ఎక్కడో వాకింగ్ చెప్తుంటే దోమ వెళ్ళింది నోట్లోకి. అయ్యా గుర్తుందా? ఇలాగన్నా ఒక్క గుటకేశాను. ఎక్కడికి వెళ్ళిపోయింది అది? ఒక్క గుటకేశాను. దాన్ని మళ్ళీ వాక్యం డిస్టర్బెన్స్ చేయడం ఎందుకు మధ్యలో? ఇలా అన్నాను, ఒక్క గుటక వెళ్ళిపోయింది లోపలికి. మరణాన్ని మింగేశాడు యేసయ్య. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎంత శక్తి కలిగిన దేవుడు యేసయ్య. ఆమేనానండి. అర్థమవుతుందా? మరణము యేసు ప్రభు వారిని ఏమీ చేయలేదు. ఆమేనానండి. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన అంట బలమైన దేవుడు. ఆ మాట కూడా చూసుకుందాం ఒకసారి. యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం చదవండి. పురుషులు కొంతమంది బయటికి వెళ్ళండి, భోజనాలు వచ్చినాయి. యిర్మీయా గ్రంథం 32:17. సరిపోతారు, నలుగురు సరిపోతారులే. 32:17. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా. అమ్మా, యెహోవా అనే పేరు వహించేవాడు. సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేత, చాచిన బాహువు చేత భూమి ఆకాశాలను సృజించావు. దేవునికి స్తోత్రం. చూసావు? సూర్యుడా, మహాదేవా, సైన్యములకు అధిపతి దేవా, నీ అధికమైన బలం చేత భూమిని సృజించావు, ఆకాశాన్ని సృజించావు అని ఇక్కడ యిర్మీయా ప్రవక్త దేవుణ్ణి ఆ యొక్క సంబోధిస్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అంటే మాట్లాడుతున్నాడు అక్కడ దేవునితో. దేవునికి స్తోత్రం. అధిక బలం కలిగిన వాడా? దేవునికి స్తోత్రం.
యుద్ధశూరుడా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, శృంగము మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ దుర్గము మహాశైలము. దేవుని స్తోత్రం. దేవుడు అధిక బలం కలిగిన వాడు. ఆమేనానండి. ఈ మాటను పలకడం వలన కూడా నీకు ఆశీర్వాదం. నా దేవుడు, నా ప్రభువు అధిక బలం కలిగిన వాడు. నా దేవుడు అధిక జ్ఞానం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే దేవుడిని కనపరుస్తావో ఆయన నిన్ను కనపరుస్తాడు. ఆమేనానండి. అర్థమవుతుందా? ఒక ఆయన దేవుణ్ణి చాలా చులకనగా మాట్లాడితే ఆ మాట ఒక పాస్టర్ గారికి నచ్చలేదు. నచ్చకోకుండా ఆయన ఏం చేశాడంటే, మన దేవుడు బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు అని అప్పుడు యెహోవా నీ నామము ఎంతో ఘనమైనదనే పాట రాశాడంట ఈయన. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. ఏం చెప్పాను? 4 విషయాలు చెప్పాను. బలమైన దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటాడు, బెకెస్సమైన తోటలో ఆయన పట్టుకునేటప్పుడు ఆయన అంటాడు, నన్ను నేను రక్షించుకోవడానికి కత్తులు అక్కర్లేదు, బుద్ధులు అక్కర్లేదు. ఇదిగో నా ఆ యొక్క తండ్రికి మొరపెడితే చాలు 16,000 దేవదూతల దిగితి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట ఏమనుందమ్మా? ఆఖరి మాట, సమాధానకర్తయగు అధిపతి అంట దేవుడి పేరు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 26:12 చదవమ్మా. యెషయా 26:12. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవునికి స్తోత్రం. 5వది, దేవుడు మీకు అందరికీ సమాధానం ఇస్తానంటున్నాడు. ఆమేనానండి. దేవుడు మీ పనులన్నిటినీ సఫలపరుస్తా అంటున్నాడు. ఆమేనానండి. ఒకవేళ దేవుడు మన పనులు సఫలపరచలేదనుకోండి, సాధారణంగా చాలా పనులు ముందుకెళ్ళనివి, ఉదయాలో జరగనీయు. కానీ దేవుడు సఫలపరిస్తే నీ పనులు ఏవి కూడా ఆగవు. ఆమేనానండి. దేవుని స్తోత్రం. 2వది, ఆయన సమాధానకర్త కదా. ఈ దినాల్లో చూస్తే చాలా చోట్ల సమాధానం ఉందనుకోండి, నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. గబుక్కిని ఇంటికి వచ్చి నీ భర్త ఏదో ఒకటి అంటాడు, నీ హృదయం అక్కడ ఏమైద్ది? ఉంటుందా సమాధానం? లేకపోతే నీ భార్య ఏదో ఒకటి, లేకపోతే నీ పిల్లలు ఏదో ఒకటి అంటారు, సమాధానం ఉంటుందా? మేము ఫెలోషిప్లో ఉన్నప్పుడు, జాగ్రత్తగా ఉండండి, ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తానేనండి. ఫెలోషిప్లో ఉన్నప్పుడు ఒక అక్క టిఫిన్ అమ్మేది. ఒక అక్క, భాగ్యం అక్క అని, లోకాన్ని పిలవండి, భాగ్యం అక్క గుర్తుందిగా. భాగ్యం అక్క ఎంత ప్రేమ కలిగిన అక్కో, అసలు చాలా ప్రేమ కలిగిన అక్క. అసలు మా దగ్గర డబ్బులు లేకపోయినా, తమ్ముడు టిఫిన్ చేయి తమ్ముడు, డబ్బులు తేమని తర్వాత ఇది ముందు కడుపు నిండా తిను, టిఫిన్ అమ్మేదామా. దేవునికి స్తోత్రం. ఎంత మంచిదో, ఎంత ప్రేమ కలిగిందో. కానీ ఆమెలో ఒకే ఒక్క మైనస్ ఏంటంటే, వాళ్ళ ఆయన అంటే సహోదరుడు, ఆ అన్నయ్య, ఆ ఎక్కోల వాళ్ళ ఆయన, అతను ఏం చేసేవాడు అంటే, అతనికి దేవుని పని అంటే మహా ఇష్టం అతనికి. దేవునికి స్తోత్రం. ఎక్కడన్నా ఎవరికైనా దేవుని మాటలు చెప్పాలంటే వెళ్ళిపోయేవాడు అతను. ఏనండి, జాగ్రత్తగా ఏనండి, దేవుని మాట చెప్పడానికి. లేకపోతే ఎదటి వాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళకి దేవుని గురించి అనేకమైన విషయాలు చెప్పి వచ్చేవాడు. లేకపోతే పాస్టర్ గారు కనపడితే పాస్టర్ గారితో పాటుకి వెళ్ళిపోతుండేవాడు. ఈ అక్క ఏం చేసేదో తెలిసి ఇంటి దగ్గర అనగోడని మాటలు అనేది. ఆయన ఏమనేదంటే, అడ్డడ్డడ్డి వెళ్ళి ఊరంతా తిరిగి అడ్డడ్డు వెళ్ళిపోతే ఇక్కడ ఈ పొలాలు ఎవరు చేస్తారు? అందరితో మంచిగానే ఉండేది. కానీ భర్తను మాత్రం చాలా అనగోడని మాటలని అక్క వేధిస్తూ ఉండేది. చాలా దూషించేది కూడా. ఒక్కోసారి దూషిస్తుంటే నిజంగా అనకూడదు. దేవుని పని చేసే వాళ్ళని చెడగొట్టకూడదు ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం. చాలా దూషిస్తుంటే ఒక రోజున ఏమైందంటే, అక్కకి అనారోగ్యంగా ఉందని, బాగుంటలేదని చెప్పి ఆ ఎక్కడైనా హాస్పిటల్కి తీసుకెళ్తే క్యాన్సర్ వ్యాధో ఏదో వచ్చిందన్నారు. పైనుంచి ఆహారం వెళ్ళేది కాదు, మోషన్ కూడా వచ్చేది కాదు. కొన్నాళ్ళు మంచం మీదే ఉండి పాపం అక్క తీసుకుని చనిపోయింది ఆవిడ.
అమ్మ అర్థమవుతుందా? మీ పిల్లలు కానీ, లేకపోతే మీ భర్త కానీ, లేకపోతే మీ భార్య కానీ, ఎవరైనా సరే దేవుని పని చేసేటప్పుడు వాళ్ళని చెడగొట్టకూడదు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. దేవుని స్తోత్రం. హేరోదు తూర్పు దేశపు జ్ఞానుల్ని ఆపేద్దామని చూశాడు. ముందు ఇలా కాదులని మళ్ళీ ఇంకో ప్లాన్ వేశాడు. వాళ్ళని పంపించినట్టు పంపించి మళ్ళీ అనమాలు వెళ్ళి యేసు ప్రభు వారు ఎక్కడ జన్మించాడో పట్టుకుందామని చంపేద్దామని వేశాడు ప్లాను. కానీ అక్కడ యేసయ్యకి అంతా దేవదూతలు అక్కడ ఏం చేసిందంటే తూర్పు దేశ జ్ఞానులు మరొక మార్గం గుండా పంపించేసింది. దేవునికి స్తోత్రం. దేవదూతలు ఏం చేసినాయి అంటే యోసేపుని, మరియమ్మ గారిని, యేసు ప్రభు వారిని ఐగుప్తు దేశంలోకి వెళ్ళి దాకోమని చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడికి కూడా దాకోవలసి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే దాకోవాలి, తప్పదు. ఎవరైనా ఒక్కోసారి ఏటి అలా ఉన్నారు, ప్రవాహం వస్తున్నప్పుడు నేను బలవంతుని అన్నవాడు కొట్టుకుపోతాడు. ఆ ఒక క్షణం పక్క నుంచున్నవాడు ఆడే బలవంతుడు, ఆడే తెలివైనవాడు. దేవునికి స్తోత్రం. శత్రువైన సైతాను యేసు ప్రభు వారు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే మింగేద్దామని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అక్కడ ఏం చేశారంటే దాక్కున్నారు వాళ్ళు వెళ్ళి. దేవునికి స్తోత్రం. దేవుడే అలాగా వాళ్ళని భద్రపరిచాడు. దాక్కోవడం కాదు కానీ అది భద్రపరిచాడు దేవుడే. నేను నిన్ను భద్రంగా కాపాడుతాను అన్నాడు కదా వాక్యంలో. దేవుడే వారందరినీ భద్రపరిచాడు. దేవునికి స్తోత్రం. ఐదోది ఏమని చెప్పాను? సమాధానకర్త. నువ్వు సమాధానంగా ఉండాలి. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని పనిచేసే నీ పిల్లల్ని కానీ, లేకపోతే నీ భార్యని కానీ, ఎవరిని కూడా నువ్వు, లేకపోతే నీ భర్తని కానీ ఆటంకపరచకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని పని ఈ భూమి మీద బాగా విలువైన పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అత్యంత విలువైన పని ఏదన్నా ఉందంటే ఆ దేవుని పని. సో మీరు నమ్మినా నమ్మకపోయినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే మన దేవుడు సమాధానానికి కర్త కాబట్టి, మనం ఆయన పిల్లలం కాబట్టి సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నది కాబట్టి మనం కూడా దేవుని సమాధానంతో మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున సమాధాన పరిచే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, పొలాలు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? అమ్మ వినండి అర్థమవుతుంది నేను చెప్పి. ఇటు కుదురు పాప, ఇటు తిరిగి ఉతల. దేవునికి స్తోత్రం. బుడ్డోని గెలుతున్నావు ఎందుకు నువ్వు? తప్పు గెలకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? పొలాలు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎక్కడ చూసినా. నీకు ఒక పొల్ల, ఒక ఆయన మంచి పాట కట్టాడు, విగ్రహారాధికుడే, కానీ పాట మాత్రం చాలా బ్రహ్మాండమైన పాట. ఆ పాటలో ఏమంటాడు? నువ్వు ఒక రాయి, నేను ఒక శిల్పి, చెక్కుతున్నంతసేపు ఆ తర్వాత నన్ను అంటరానోడని బయటికి వారిని నెట్టుతాడు, నన్ను గుళ్ళో కూడా అని అన్నాడు ఆ పాటలో. కానీ ఇప్పుడు ఏమందండి? నీకొక పుల్ల. దేవునికి స్తోత్రం. పుల్ల దేశం వాళ్ళు ఉంటారు అక్కడక్కడ, వాళ్ళ జోలికి వెళ్ళకోకండి. ఆమేనానండి. నువ్వు ఒకవేళ అందరినీ సమాధాన పరిచావు అనుకో, నువ్వే యేసయ్య కుమార్తె. ఆమేనానండి. నువ్వే యేసయ్య కుమారుడు. ఆమేనానండి. యేసయ్య మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు ఈ పండగ దినాల్లో మీ అందరికీ ఏమి ఇవ్వబోతున్నాడంటే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నేను ఇక్కడ ఆరాధనలో ఉన్నప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు తిరిగిపోయినాయి నాకు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను తండ్రి లేని వారికి తండ్రినై ఉన్నాను, ఆ యొక్క తల్లి లేని వారికి తల్లినై ఉన్నాను అనే మాట ఆత్మలో నుంచి ప్రేరేపణ వస్తుంది నాకు. ఆ మాట తెలియగానే కళ్ళం నీళ్ళు వచ్చేసింది నాకు. దేవునికి స్తోత్రం. పరమ తండ్రి యేసయ్య. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. మంచి తండ్రి ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆయన పేరు ఆలోచనకర్త, ఆయన పేరు నిత్యుడగు తండ్రి, ఆయన పేరు బలవంతుడైన దేవుడు, ఆయన పేరు సమాధానకర్తయగు అధిపతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. దేవుడు లేనిలలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. సమాధానకర్త.
అంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆమేనండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు దేవదూతలు కనపడుతున్నాయి. మళ్ళీ యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత, ఆయన పెద్దవాడైన తర్వాత దేవదూతలు వచ్చి అక్కడ ఆయనకు ఉపచారం చేసినట్టుగా కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. రెండోది, ఆయన గెస్సమనే తోటలోకి వెళ్ళినప్పుడు కూడా దేవదూతలు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇందులో మర్మం ఏంటంటే, క్రిస్మస్లో ఈస్టర్ అర్థం కాలా? అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు ఆ పాట ఎవరు కట్టారో కానీ క్రిస్మస్ ఈస్టర్ కలిపి కట్టారు ఆ పాట. అర్థమవుతుందని నేను చెప్పింది. క్రిస్మస్లోనే ఈస్టర్ ఉంది. అర్థం కాలా? తూర్పు దేశ జ్ఞానులు ఏమి ఇచ్చారని చెప్పాను మొన్న మీతో. బంగారము, సాంబ్రాణి, బోలము. బంగారం ఏంటంటే ఆయన మహారాజై ఉన్నాడు అని గుర్తింపు. దేవునికి స్తోత్రం. సాంబ్రాణి ఏంటంటే ఆయన దేవుడై ఉన్నాడు అని. ఆర్సీఎంఓలు ఇప్పుడు కూడా ధూపవేదిక అంటారు. చైన్లతో ధూపవేదికలు ఇప్పుడు కూడా ధూపం వేస్తారు వాళ్ళు యెహోవా దేవుడికి. వాళ్ళు ఇప్పుడు కూడా ధూపం వేస్తున్నారు అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన దేవుడై ఉన్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. మూడోది బోలము అంటే దానికి అర్థం ఏంటంటే సకల మానవాళి కోసం ఆయన అర్పించబడతాడు, మరణించబడతాడు అనేది అర్థం. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు వారు మరణించినప్పుడు అరిమత్తు యోసేపు 150 సేర్ల బోళం తెచ్చి ఆ సుగంధ ద్రవ్యాన్ని ఆయన శరీరానికి పూచారని ఉంది. దేవునికి స్తోత్రం. అంటే క్రిస్మస్లోనే ఆయన మరణం గురించి ఉంది. యేసు ప్రభు వారు అలా చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు, ఒకసారి మీ పిల్లోడిని, మీ బొడ్డోని త్వరగా రావాలి, దేవుడి అవకాశం మీ బొడ్డోడికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు చిన్న పిల్లోడికి ఇలా ఉన్నప్పుడు 8వ దినాన దేవాలయంలో పేరు పెడదామని యేసు ప్రభు వారిని తీసుకెళ్తే ఇలా ఎత్తికిని సుమోయేను అనే ఒక ప్రవక్త ఇలా ఎత్తికిని, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఇదిగో నిన్ను చూడనిచ్చావయ్యా, చాలయ్యా, ఈ భాగ్యం చాలయ్యా, ఇదిగో నిన్ను చూశాక నన్ను వెళ్ళిస్తున్నావు ప్రభువా అని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఈ సుమోయేను? ఒక ప్రవక్త, ముసలాయన. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారితో చిన్నపిల్లోడికి అర్థమైంది అంటే మరి అదే యేసు ప్రభువులో ఉన్న స్పెషల్. అమ్మ అర్థమవుతుందని చెప్పింది, అర్థమైంది. దేవునికి స్తోత్రం. మరి తర్వాత మరియమ్మ గారితో సుమోయేను ఏమంటాడంటే, అమ్మ నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకెళ్ళిపోద్ది, నువ్వు చాలా బాధపడతావు అని చెప్తాడు. ఖడ్గం ఏంటంటే ఈ లోకరక్షకుడు నీ గర్భాన పుట్టింది లోకరక్షకుడు, సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన. ఆ విషయం మరియమ్మ గారికి కూడా తెలుసు. ఎలా తెలుసు? ఇక్కడే ఉన్నారా? ఎలా తెలుసయ్యా? దేవదూత ముందే చెప్పింది. ఆయనకి యేసు అని పేరు పెడతారు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రజలందరినీ రక్షించే రక్షకుడైతాడు ఆయన అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీల రక్షకుడు ఎవరో తెలుసా? మోషే. సకల మానవాళి రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీని విడిపించడానికి రక్షకుడిగా వెళ్ళిన వ్యక్తి మోషే. కానీ సకల మానవాళిని విడిపించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. సకల మానవాళి ప్రజలందరూ కూడా బంధకాల్లో ఉంటే బంధకాల్లో ఉన్న ప్రజలందరినీ యేసయ్య విడిపించాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎందుకు వచ్చాడయ్యా అంటే మనందరిని విడిపించడానికి వచ్చాడు ఆయన. ఆమేనానండి. మనందరినీ రక్షించడానికి వచ్చాడు యేసయ్య. ఆమేనానండి. మనందరినీ కూడా ఈ లోకంలో మరణించిన తర్వాత ఆయన రాజ్యంలోకి చేర్చడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. అందుకే మనం ఏం చేయాలంటే, ఏమి నమ్మాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం ఈ లోకానికి మనిషిగా వచ్చాడు, నా కోసమే జన్మించాడు ఆయన, నా కోసమే రక్తం కార్చాడు, నా కోసమే ప్రాణం పెట్టాడు, నా కోసమే తిరిగి లేచాడు, నా కోసమే మరలా రాబోతున్నాడు ఆయన. మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. అలా నువ్వు నమ్మితే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆయన రాకడలో వచ్చినప్పుడు యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలుగా తోడున్నావుగా, మా సాయం నీవేనయ్యా, నీవు మమ్ము విడువలేదయ్యా, మా సాయం నీవేనయ్యా, నీవు మాత్రం విడువలేదయ్యా. ఇమ్మానుయేలుగా ఓ యేసయ్యా, నీది గొప్ప ప్రేమయ్యా, నా యేసయ్యా, నీది గొప్ప ప్రేమ.
మధ్యన గుర్రాల చెరువు అని ఒక ప్రాంతానికి నేను వాక్యం చెప్పడానికి ఇలా జాగ్రత్తగానండి. ఈ పాట నేను పాడిన తర్వాత మరలా రెండోసారి పాడుతుంటే వాళ్ళు పాడేస్తున్నారు, ఆ సంఘం వాళ్ళు. ఆ పాస్టర్ గారు కూడా, ఆ గుర్రాల చెరువులో ఉన్న పాస్టర్ గారు, ఆయన కూడా మా ఫ్రెండే. దేవునికి స్తోత్రం. సంఘం పాడేస్తున్నారు వాళ్ళు. ఈ పాట ఎక్కడ విన్నారా నా వాళ్ళని? ఎక్కడ వినలేదని మీరు పాడుతున్నారుగా, దాని వెనకాల పాడేస్తున్నాం అన్నారు. ఈ పాట నా సొంత పాట, ఇది నేను రాసుకున్న పాట అని చెప్పా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలుగా తోడున్నావుగా, మా సహాయం నీవేనయ్యా, నీవు మమ్ము విడువలేదయ్యా, మా సహాయం నీవేనయ్యా, నీవు మమ్ము విడువలేదయ్యా. ఇమ్మానుయేలుగా తోడున్నావుగా, ఓ యేసయ్యా నీది గొప్ప ప్రేమయ్యా, నా యేసయ్యా నీది గొప్ప ప్రేమయ్యా. దేవుని స్తోత్రం. నిజంగా దేవుడిది చాలా గొప్ప ప్రేమ. ఆమేనండి. ప్రేమ కలిగిన వాడు కాబట్టి దేవుడు మనిషిగా రావడం అంటే సామాన్యమైన విషయం కాదుగా. 5 చదివించి 5లోనే ఉంది. అందులో ఏమనుంది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని ఉంది. ఆయన దేవుడు అని ఉందా, మనిషి అని ఉందా? బలవంతుడైన దేవుడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదువుకుని ముగించేసుకుందాం. అది ఒకసారి చదవండి ఆ మాట కూడా. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదవాలబ్బా. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాయుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పితరులను బట్టి చూస్తేనేమో యేసు ప్రభు వారు ఆ యొక్క క్రీస్తు వీరిలో పుట్టెను. దేవునికి స్తోత్రం. ఎవరిలో? ఇశ్రాయేలీలో, యూదుల్లో. కానీ ఈయన ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువు సర్వాధికారి అయిన దేవుడు అంటే యేసయ్య. అమ్మ ఏనండి, జాగ్రత్తగానండి. సర్వాధికారి అయిన దేవుడు యేసయ్య. ఆయన గురించి ఏమనుందంటే నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం. అందరూ చెబుతుంది దేవునికి స్తోత్రం. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడంట, సర్వాధికారి అయిన యేసయ్య. అందుకే ఆయన అంటాడు, భూమి మీద, పరలోకం మీద, పాతాళం మీద, సర్వం మీద నాకు అధికారం ఉంది, సర్వాధికారం ఉంది అన్నాడు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరంతరము కూడా ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే నిరంతరము కూడా ఎవరైతే దేవుని స్తుతిస్తారో వాళ్ళని దేవుడు మర్చిపోడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే నిరంతరము స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉంటే నీవు కూడా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవదూతలు దేవునికి స్తోత్రం చేస్తున్నారంట అక్కడ. దేవునికి స్తోత్రం. సర్వోన్నతమైన స్థలముగా ఏముండాలంటే నీ హృదయం ఉండాలి. ఆమేనానండి. సర్వోన్నతమైన స్థలంగా మన అంతరంగం ఉండాలి. ఆమేనానండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు సమాధానం అనుగ్రహిస్తాడు దేవుడు. అందుకే ఇప్పటికి కూడా యూదులు ఏమంటారంటే నేటికి కూడా షలోమ్ అంటారు వాళ్ళు. అమ్మ చాలా శ్రద్ధగా వింటున్నావు అమ్మ నువ్వు వాక్యం. దేవునికి స్తోత్రం. చాలా శ్రద్ధగా ఇలాగ కన్నారపుకొని చూస్తున్నా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. షలోమ్. ఆమేనానండి. అంటే మీకు సమాధానము కలుగును గాక. యేసు ప్రభు వారు కూడా శిష్యులు పంపించేటప్పుడు ఇదే మాట అన్నాడు, మీరు ఏ ఇంటిలో అడిగెడితే ఆ ఇంటిలో షలోమ్ అని చెప్పండి, సమాధానం అని చెప్పండి. ఒకవేళ ఆ ఇల్లు యోగ్యమైంది అయితే, ఇల్లు అంటే దానికి అర్థం కుటుంబం, ఆ ఇల్లు యోగ్యమైంది అయితే మీ సమాధానం వారి మీదకి వెళ్ళద్ది. ఒకవేళ అయోగ్యమైనది అయితే తిరిగి మరలా మీకే వెనక్కి వచ్చేస్తుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే సర్వోన్నతమైన స్థలముగా మన హృదయం ఉండాలి. ఆమేనానండి. మన అంతరంగం ఉండాలి. ఆమేనానండి. నిత్యము కూడా మనం అప్పుడప్పుడు కాదండో, నిత్యము నువ్వు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉంటే ఏ దురాత్మ నీ జోలికి రాదు. ఆమేనానండి. ఏ దెయ్యం నీ జోలికి రాదు. ఆమేనానండి. ఏ శత్రువు నీ జోలికి రాడు. ఆమేనానండి. నువ్వు నిత్యము ఏం చేయాలంటే నోరు తెరిచి దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. రోజు మనం భోంచేయమంటే 3-4 సార్లు తింటాం, కానీ రోజు స్తుతించమంటే ఒకసారి కూడా. కొంతమందిని స్తుతించడానికి నోరు తెరవలేరు. ఎందుకు తెరవలేరు అంటే స్తుతిస్తే స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. ఆమేనా. ఆ యొక్క ప్రార్థన నీ పరిస్థితిని
మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా, ప్రభువానికి స్తుతులు. ప్రభా తండ్రి నీకు వందనాలయ్యా. అయా ఇదిగో ఆశ్చర్యకరుడు అయిన దేవుడు నాయన, ప్రభా ఆలోచనకర్తమైన దేవుడు నాయన, అయా బలవంతుడు అయిన దేవుడు నాయన, అయా నిత్యుడగు తండ్రి నాయన, అయా నీకు సమస్తమును సాధ్యమే నాయన, అయా సమస్తాన్ని ఎరిగిన దేవుడు నాయన, అయా సమస్తాన్ని ఎరిగిన దేవుడు నాయన, అయా సర్వ మానవాళి కోసం మనిషిగా వచ్చిన దేవుడు నాయన, అయా ఇదిగో నేను నా ప్రభా, అయా రాజులకు రాజు అయిన నీవు నాయన, అయా ఇదిగో సామాన్యుని వలె పేదవాని వలె నాయన, అయా మా కొరకు తగ్గించుకున్న దేవుడు నాయన, మా కొరకు నాయన నా ప్రభా, ఇదిగోనైనా నా ప్రభా, అయా సర్వలోకం కోసం అర్పించబడిన దేవుడు అయ్యా. అయా నీకు వందనాలయ్యా, అయా నీకు స్తోత్రాలయ్యా. అయా నీవు సర్వాధికారివైన దేవుడు అయి ఉన్నావు నాయన, అయా నీవు నిరంతరము స్తోత్రారుడై ఉన్నావు నాయన. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో దేవుడు నీ పక్షాన్ని ఉండి నీ పనులన్నింటినీ సఫలపరుస్తానంటున్నాడు ఆయన. దేవుడు నీకు సమాధానం అనుగ్రహిస్తానంటున్నాడు ఆయన. దేవుడు నిన్ను భద్రంగా కాపాడుతాను అంటున్నాడు ఆయన. ఇదిగో నీ కుటుంబంలో, నీ ఒంటిలో, నీ ఇంటిలో కూడా దేవుడు సమాధానం ఇచ్చి నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు ఆయన. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా. సత్యస్వరూపి నాదా పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. పరలోకమందున తండ్రి నీకు వందనాలయ్యా. అయా ప్రార్థన ఆలకించేవాడా నీకు వందనాలయ్యా. అయా సకల మానవాళి కోసం ఈ లోకానికి వచ్చిన వాడా నీకు వందనాలు ప్రభా అని మనం దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో.